హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం మానవత్వం అనే కథ యొక్క 5వ భాగాన్ని విందామా? ఆ మనిషి నన్ను ఇక్కడికి రానివ్వలేదు. నువ్వైనా ఒకసారి వచ్చి చూసావా? దగ్గరలోనే ఉంటున్నా మమ్మల్ని చూడాలని అనిపించలేదు. ఎంత రాతిగుండె నీకు? ఆత్రము, ఆవేశము, కోపము కలిగిన మాటలతో ఏడుస్తూ అన్నది సరోజ. మారని నవ్వుతో కాఫీని చల్లారపోసి గ్లాసును తల్లికి ఇస్తూ, కాఫీ తాగమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెబుతావా నువ్వు? అమ్మా, నేను ఈ ఇంట్లో ఉంటున్నట్లు మీ అందరికీ తెలుసు, కానీ ఎవరైనా వచ్చి చూసారా? అలాంటప్పుడు నేను ఎలా రాగలను? ఒకవేళ వచ్చిన అవమానంతో తిరిగి వెళ్ళాలి. అలా జరిగి మనసు ప్రశాంతతను కోల్పోవటం ఎందుకని నేను రాలేదు. బాగా మాట్లాడతావే నువ్వు. నీకు వైరాగ్యం ముఖ్యం. మీ నాన్నకు, అన్నయ్యలకు గౌరవం ముఖ్యం. మధ్యలో కన్నతల్లిని బాధ పెట్టారు కదా మీరు. సరి వదిలేయమ్మా. అందరూ ఎలాగున్నారు? ఏదో ఉన్నాం అంటున్న సరోజ కళ్ళు బాగా పొడగెదిగి దిట్టంగా నిలబడ్డ జయను ఒకసారి పైకి కిందకు చూసినాయి. యామిని, ఇదేమిటి? వయస్సు కంటే పొడగెదిగి నిలబడింది. సంపాదిస్తున్నదంతా దేని తిండికే ఖర్చు పెడుతున్నావా? అమ్మా, పిల్ల ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి? ఇది పిల్ల, నీకు అక్కయ్యలా ఉన్నది. జయ, నువ్వు వెళ్ళి హోంవర్క్ ఉంటే చేసుకోరా. సరేనమ్మా. జయ తన గదిలోకి వెళ్ళిన వెంటనే తల్లిపై కోపం కక్కింది యామిని. ఏమ్మా, మీరు ఇంకా మారలేదా? ఏమిటే ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? రాత్రింపగళ్ళు పనిచేసి నువ్వు చిక్కి శల్యమైపోయి నిలబడ్డావు. అదేమో లావుగా బొద్దుగా తలతల మెరిసిపోతోంది. అందుకే కోపం వచ్చి అలా అడిగాను. కోపమా? అమ్మ, అది నీ మనవరాలు. చిచ్చి, ఎవరికో పుట్టింది. నాకు మనవరాలా? నోరు కడుక్కోవే. అమ్మా, ఇలా చూడవే. నువ్వు కావాలంటే దానికి అమ్మ అని చెప్పుకుంటూ తిరుగు, కానీ ఆ అనాథగాడిద నాకు ఏ రోజు మనవరాలు కాలేదు. ఈ మాట ఎప్పుడో చెప్పేశారు కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడొచ్చి జ్ఞాపకం చేస్తున్నావు? నేనే ఎందుకు వచ్చాను పరోక్షంగా అడుగుతున్నావా? లేదు, నేరుగానే అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చావు? అలా అడుగు. మన రమేష్ లేడు? దయచేసి ఎవరి పురాణాలు నా దగ్గర చెప్పకు. పూర్తిగా వినవే. అతని భార్య చనిపోయింది తెలుసా? ఎప్పుడు? అది జరిగి 2 నెలలు అయ్యింది. జబ్బు మనిషిని కట్టపెట్టి మా అన్నయ్య కొడుకు జీవితాన్నే నాశనం చేశాడు. నువ్వు కనుక ఈ దరిద్రాన్ని తీసుకురాకుండా ఉండుంటే ఈ పాటికి నిన్ను వాడికి పెళ్లి చేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు. ఆపండమ్మా, ప్రతి విషయాన్ని నా పిల్లతో ముడివేయకండి. భగవంతుడు వేసిన ముడిని ఎవరూ విడదీయలేరు. యామిని, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకు? రమేష్ చాలా పాపమే. 3 పిల్లలను పెట్టుకుని ఒంటరిగా అల్లల్లాడిపోతున్నాడు. నువ్వు ఇక్కడ ఒంటరిగా పోరాడుతున్నావు కదా, అందుకని అంటూ మాట్లాడుతున్న తల్లిని కోపంగా చూసింది. అందుకని అంటే అదొచ్చి నువ్వు వాడిని పెళ్లి చేసుకో. అమ్మా, ఎందుకే అరుస్తావు? వాడు నీ మామ కొడుకేగా. ఇంకా ఇప్పటికీ నీ జ్ఞాపకంగానే ఉన్నాడు. చీచి, ఇలా మాట్లాడడానికి నీకు అసహ్యంగా లేదు? యామిని, నా జ్ఞాపకంగానే ఉన్నవాడు వేరే పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎలా కన్నాడు? ఆ పెళ్ళి మా వదిన కోసం చేసుకున్నాడు. ఎవరి కోసం చేసుకున్నాడో? చేసుకోవడం అయితే చేసుకున్నాడుగా. దానితో కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నాడే. ఇప్పుడు ఆమె చచ్చిపోయి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఇంకో పిల్లం కావాలటనా? మనిషేనా అతను? ఆవేశపడింది. ఒసేయ్, వాణ్ణి తప్పు చెప్పకు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఏ ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నావు? నాకు పెళ్లి చేయండి నేను వచ్చి అడిగానా? ఏమే, పిల్లలను అడిగా కన్నవాళ్ళు పెళ్లి చేస్తున్నారా? మాకు మాత్రం మీ మీద ప్రేమ ఉండదా? ఆహా, మీకు ఎలాగమ్మా ఇంత ప్రేమ వచ్చింది? అందులోనూ ఇన్నేళ్ల తర్వాత వచ్చింది. అదా, ఇదిగో ఈ పిల్లను పెంచాలని మమ్మల్ని వదిలి ఎన్ని రోజులు వేరుగా ఉండిపోయావు. ఇప్పుడు ఇది గుర్రంలాగా పెరిగి దర్జాగా ఉన్నదే. ఇక తన దారి తనను చూసుకోమను. నువ్వు నా మాటలు విని నడుచుకో. చాలు, ఇక ఆపండి. ఇంతవరకే మీకు మర్యాద. దయచేసి బయటకు వెళ్ళండి. ఏమిటే? వెళ్ళిపోండి. ఇంకాసేపు మీరు ఇక్కడుంటే నా నోటికి ఏమైనా నీచమైన మాటలు వస్తాయి. ఏదో కన్న బాధ్యతకు నీకు ఒక జీవితం ఏర్పాటు చేసి ఇద్దామని ఇక్కడకు వచ్చాను. చూడు, నువ్వు ఏమైనా మాట్లాడతావు, ఎంతైనా మాట్లాడతావు. నా జీవితం ఇదేనని నిర్ణయించుకుని 15 సంవత్సరాలయ్యింది.
దీని తర్వాత ఎందుకు ఇంకో జీవితం? ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు. నువ్వు కష్టపడి పెంచుతున్నావే, అది రేపు ఎవరినైనా లాక్కుని వెళ్ళినప్పుడు ఒంటరిగా నిలబడతావే, అప్పుడు తెలుస్తుంది ఈ తల్లి యొక్క అవసరం. దేనికోసం ఎదురు చూసి నా బిడ్డను నేను పెంచటం లేదు. ఇదేమీ వ్యాపారం కాదమ్మా, జీవితం. జీవించే జీవితం అవతలి వారికి ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాను. అలాగే జీవిస్తున్నాను. నా లక్ష్యం, బాధ్యత దాన్ని మంచిగా పెంచడమే. దానికి పక్వత వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే. అది ఎలా జీవించాలనుకుంటే అలాగా జీవింపచేస్తాను. దాని దగ్గర నుండి ఎలాంటి ప్రతిఫలము ఎదురు చూడటం లేదు. అది నా బిడ్డ, ఎప్పుడూ దానికి నేనే. దాంట్లో ఏ మార్పు లేదు. మీరు వెళ్ళొచ్చు. ఇలా చూడవే, నేను వద్దమ్మా. అమ్మ అనే మాటకు చాలా మహత్యం ఉన్నది. దాన్ని నేను గౌరవిస్తాను. దయచేసి దాన్ని చెడపకండి ప్లీజ్. సరోజ మొహం చిటపటలాడింది. ఎలాగైనా పోవే, ఇక నీ గుమ్మం తొక్కను అంటూ వెళ్ళిపోయింది. యామినిని ఆయాసపడుతూ సోఫాలో వాలిపోయి కళ్ళు మూసుకుంది. పక్క గదిలో కూర్చుని వాళ్ళ వాదనలు విన్న జయ మెల్లగా లేచి వచ్చింది. తల్లి యొక్క వాడిపోయిన ముఖాన్ని చూసిన జయకు ఏడుపు ముంచుకు వచ్చింది. తన వల్ల తల్లికి ఏర్పడ్డ కష్టాలను, అవమానాలను చూసి అలవాటు పడినా ఇప్పుడు బాగా వివరాలు అర్థమైన తర్వాత తన పుట్టుక మీద విరక్తి ఏర్పడింది. తనని కన్నవాళ్ల తప్పు వల్ల ఈరోజు ఎన్ని హృదయాలు కష్టాలు భరిస్తున్నాయి. విరక్తి పెరుగుతున్న యామినిని చూస్తున్నప్పుడు మనసు, శరీరము జలధరించింది. ఇలా కూడా ఒక మహిళ జీవించగలదా? ఎక్కడో కాలువ పక్కన పడున్న శిశువు కోసం తన కుటుంబాన్ని, భవిష్యత్తును పక్కన పెట్టి జీవితాన్ని అంకితం చేయవచ్చా? ఆమె మహిళ కాదు, జీవించే దైవం. కళ్ళు తుడుచుకుని తల్లి పాదాల దగ్గర కూర్చుంది జయ. యామిని పాదాల మీద కన్నీటి బొట్లు పడగా గబుక్కున చెదిరి నిలబడింది. బంగారం, ఎందుకురా కింద కూర్చున్నావు? లే, అమ్మ దగ్గరకు వచ్చి కూర్చో అని చెప్పిన తల్లి కాళ్లను గట్టిగా పట్టేసుకుంది జయ. అమ్మా, అమ్మా, మీరు దేవత అమ్మా అంటూ ఏడుస్తున్న జయను కంగారుగా పైకి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఏరా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. వద్దమ్మా, నేను ఏడవాలి, నన్ను ఏడవనివ్వు. వద్దు తల్లి, ఆడవారి బలహీనం వాళ్ళ కన్నీరే. అమ్మా, ఏ రోజైనా ఏడుస్తున్నానా? నువ్వు ఏడవచ్చా? కుదరటం లేదమ్మా, నా వల్ల మీకు ఎన్ని కష్టాలు. దెబ్బలు తింటావు, ఇదంతా ఒక కష్టమా? అమ్మమ్మకు నిదానంగా మాట్లాడటం తెలియదు. ఆమె స్వభావం అంతే. లేదు, అమ్మమ్మ కూడా మంచిదే. ఆమెకు నా మీదే కోపం. దాన్ని తప్పు అని చెప్పలేమే. పెద్ద మనిషిలా మాట్లాడటం చేతనవుతుంది కానీ పసిపిల్లలాగా ఏడుస్తున్నావే. ముందు లేచి ఇలా వచ్చి కూర్చో చెబుతూ కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని చీర కొంగుతో జయామొహం తుడిచింది. అమ్మా, చెప్పరా? అమ్మమ్మకు ఎందుకమ్మా నేనంటే ఇష్టం లేదు? మా అమ్మ చేసింది తప్పే, కానీ అందులో నా తప్పేముంది? అమ్మమ్మకు నీ మీద కోపం లేదురా. వాళ్ళ అన్నయ్య కొడుకును నేను పెళ్లి చేసుకోలేదని కోపం. నా కోసమని మీరు ఆ అంకుల్ని పెళ్లి చేసుకోలేదా? అయ్యయ్యో, ఆ బియ్యం మూటన పెళ్లి చేసుకునేది? ఛాన్సే లేదు. ఎప్పుడూ చూడు రైస్ మిల్ లాగా ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు. నాకు వాణ్ణి చూస్తేనే మహా అలర్జీ. అలాంటప్పుడు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండవచ్చే. ఏమిటి వయస్సుకు మీరిన ప్రశ్నలు? వెళ్ళి పడుకో. లేదమ్మా, ఒకవేళ మీరు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే అమ్మమ్మ, తాతయ్యలకు మీ మీద కోపం వచ్చి ఉండేది కాదుగా అంటున్న కూతుర్ని చూస్తున్నప్పుడు మనసులోకి దివాకర్ వచ్చి వెళ్ళాడు. అతని మాటలు కూడా గుర్తుకు రావడంతో ఇబ్బందిగా నవ్వింది యామిని. మన దేశంలో 4 పిల్లలున్న ఒక మగవాడికి ఈజీగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. కానీ పసిపిల్లతో ఉన్న ఆడదాన్ని ఏ మగాడు ఆమోదించి పెళ్లి చేసుకోడు. సరే వదిలేయ్. అమ్మాయిగా పుడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా ఏమిటి? పెళ్ళి, పిల్లలు మాత్రమే జీవితం కాదురా. ఇంకా ఎంతో ఉన్నది. ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరికైనా మంచి చేయాలి. కష్టపడుతున్న జీవికి మన వల్ల చేయగలిగిన సహాయం చేయాలి. మన కోసం స్వార్థంగా జీవించడం జీవితం కాదురా. ఇదిగో, నేను నీ కోసం జీవిస్తున్నాను. నువ్వు పలువురి మంచి కోసం జీవించాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఈరోజు మనల్ని హేళనగా చూసేవారిని, చులకనగా మాట్లాడేవారి ముందు మనం సాధించి చూపాలి. మనల్ని వెలివేసిన అందరూ ఆశ్చర్యపడేటట్టు జీవితంలో పైకి ఎదిగిపోవాలి. నువ్వు విజయం సాధించటానికి పుట్టావు. అందుకనే నీకు జయ అని పేరు పెట్టాను. చెప్పు,
నువ్వు విజయం సాధిస్తావా? చదువులో, భవిష్యత్ జీవితంలో విజయం సాధించి చూపుతావా అంటూ యామినిని నమ్మకంతో అడగగానే జయ నిటారుగా కూర్చుంది. కళ్ళను గట్టిగా తుడుచుకుంది. ఖచ్చితంగా మీరు పడ్డ ఒక్కొక్క కష్టానికి, చిందించిన ఒక్కొక్క చెమట చుక్కకు నా విజయంతో సమాధానం చెబుతాను. ఇక ఎవరు ఏం చెప్పినా బాధపడను, ఏడవను, బలహీనపడను. విజయం సాధిస్తాను. చదువులో ఖచ్చితంగా మొదటి ర్యాంకులో వస్తాను. యామిని కూతురు అన్న అంగీకారంతో చదివి ముగించి ఈ ఊరు కోసం, మీ కళ కోసం, కష్టపడుతున్న జీవుల కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను. ఇది ప్రామిస్ అంటున్నప్పుడు యామినియే భ్రమించిపోయింది. పాత జ్ఞాపకాల నుంచి బయటపడిన యామిని తన ఒళ్ళో ఉన్న ఫోటోను ఆశగా తడిమి చూసుకుంది. కాన్వకేషను సభలో కోటుతోనూ, తల మీద టోపీతోనూ, మెడలో వేయబడ్డ గోల్డ్ మెడల్తోనూ గంభీరంగా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటూ నవ్వుతున్నది జయ. ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనే ముఖం, నమ్మకం, మనోధైర్యం గల మెరుపులాంటి కళ్ళు, ప్రపంచాన్ని పాలించే మహిళలాంటి ఒక ధోరణి, నిలబడుతున్న ధోరణిలో ఒక గంభీరం. కళ్ళార్పకుండా చూసి ఆనందపడింది యామిని. ఆమె మనసు పూర్తిగా ఆనందంతో నిండిపోయింది. కూతుర్ను చూసి గర్వపడింది. తర్వాత ఏం చదువుదాం అని ఆలోచిస్తున్న సమయంలో పలు కళాశాలల నుండి ఆఫర్లు రావడంతో వాటన్నింటినీ పక్కన పెట్టి ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీలో చేరింది. ఏరా, పై చదువు ఏం చదువుదాం అనుకుంటున్నావు? లా చదువుతావా, సైకాలజీ చదువుతావా, సోషియాలజీ చదువుతావా, లేక ఎంబీఏ చదువుతావా? లేదమ్మా, నేను టీచర్ కావాలి, అందులోనూ స్పెషల్ చిల్డ్రన్కి అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యింది యామిని. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు. మాట్లాడుతున్నప్పుడే గొంతు అడ్డుపడింది. ఈలోపు ఎవరిదో పిలుపు. యామిని అక్క. హాయ్ రమా, రా రా, రండి సార్, లోపలికి రండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరెలా ఉన్నారు? నేను పని ముగించుకుని వస్తాను అని చెప్పి ఆయన వెనుతిరిగాడు. మెల్లగా రండి, మేము చాలా మాట్లాడుకోవాలి. చూసి ఎన్ని సంవత్సరాలైందో కదక్క. అవును, అందుకని వచ్చిన ఆయన్ని కూర్చోమని కూడా చెప్పకుండా పంపించేయడమేనా? లోపలికి రండి సార్, కాఫీ తాగి వెళ్ళవచ్చు. లేదండి, ఆఫీస్ పని మీద వచ్చాను. మిమ్మల్ని చూడాలని తను మొండికేసింది, అందుకే తీసుకొచ్చాను. నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి సెలవు తీసుకుని కారులోకి ఎక్కాడు. రమ చేతులు పుచ్చుకుని లోపలికి వచ్చింది యామిని. ఏయ్ రమా, నీకు 3 పిల్లలా అంటూ పిల్లలను రండిరా అంటూ పిల్లలందరినీ కలుపుకుని కౌగిలించుకుంది. అవునక్క, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వెరీ గుడ్, నువ్వు కూర్చో, తినడానికి ఏదైనా తీసుకువస్తాను అంటూ లోపలకు వెళ్ళి బిస్కెట్లు, పండ్లు తీసుకువచ్చింది. వాటిని తీసుకుని తింటూ ఆటల్లోకి వెళ్ళారు పిల్లలు. రమ వాకిటి తలుపులు మూసింది. రాహుల్, ప్రీతి గోల గొడవ చేయకుండా కూర్చొని ఆడుకోవాలి. ఏదీ విసిరగొట్టకూడదు, సరేనా? సరేనమ్మా, మీరు రండి, అలా కూర్చుని మాట్లాడుకుందాం. ఉండు, నీకు కాఫీ తీసుకువస్తాను. అదంతా తర్వాత చూసుకుందాం, ముందు కూర్చో అక్క. జయ ఎలా ఉంది? బాగా ఎత్తు పెరుగుంటుందే, చూడటానికి ఎలా మీలా అందంగా ఉంటుందా? ఇదిగో ఇది చూడు అని అంతకు ముందు వరకు చేతిలో ఉంచుకున్న ఫోటోను రమకు అందించింది యామిని. ఫోటో చూసి ఆశ్చర్యపోయింది రమ. అక్క, మన జయేనా ఇది? అయ్యో, ఎంత ఎదిగిపోయిందో, ఎంత అందమో. చదువు అయిపోయిందా? అరే, గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారే, యూనివర్సిటీలోనే ఫస్ట్ ర్యాంక్. వావ్, వినటానికే సంతోషంగా ఉందక్క. అవును, ఏది అది? ట్రైనింగ్ కోసం తిరుపతి వెళ్ళింది, ఈరోజు వస్తుంది. ఏం ట్రైనింగ్? ఐఏఎస్ చదువుతోందా? అవన్నీ వద్దట, టీచర్ కావాలని మొండికేస్తోంది. ఓ, అది కూడా మంచిదే కదక్క. అయితే జయ టీచర్ అయ్యింది. అవును రమా, నీకు ఎప్పుడు పిల్లలు పుట్టారు? నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? మేము వరంగల్లో ఉంటున్నామక్క. బహుశా వచ్చే నెల ఇక్కడికే మార్చేస్తారని అనుకుంటున్నా. ఆ విషయం మాట్లాడటానికి ఈరోజు వెళ్ళారు. చాలా సంతోషమే. అప్పుడైతే ఇక నిన్ను అప్పుడప్పుడు చూడవచ్చు అంటూ ఆడుకుంటున్న పిల్లల వైపు చూసింది యామిని. ఆశ్చర్యపోయింది. 2 ఆడపిల్లలు ఒకేలాగా ఉన్నారు. అబ్బాయి ఏమో వాళ్ళ వయసులోనే ఉన్నాడు. రమ, అక్క, నీ కూతుర్లు ట్విన్సా? అవునక్క, ఒకేలాగా ఉన్నారే. వయసు ఎంత? 9. అబ్బాయికి వచ్చే నెల వస్తే 9 పూర్తయి 10 మొదలవుతుంది. యామిని కన్ఫ్యూజ్ అయ్యింది. అది ఆమె మొహంలో కనపడింది. అది చూసిన రమ, ఏమక్క, కన్ఫ్యూజ్ అయ్యావా? లేదు, 1 సంవత్సరం కూడా గ్యాప్ ఇవ్వకుండా కన్నావా? యామిని ఆశ్చర్యపోతూ అడిగింది.
రమ మౌనంగా పిల్లల వైపు చూసింది. వాళ్ళు ఆటల్లో ముమ్మరంగా ఐక్యమైపోయి ఉన్నారు. గొంతు సరిచేసుకుంది. లేదక్కా, వీళ్ళు ముగ్గురు నేను కన్న పిల్లలు కారు. కథ ఇంకా ఉంది. ది స్టోరీ కంటిన్యూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. A very special thanks to the story writer for this wonderful and amazing story, Manavattvam.